నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆవు నెయ్యిలో ఎక్కువగా కల్తీ ఉందన్న విషయం NDDB నివేదికల్లో పేర్కొనడంతో ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నా ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సచివాలయం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళన. సర్పంచులను అరెస్టు చేసిన పోలీసులు. ఆవు నెయ్యిలో ఎక్కువగా కల్తీ ఉందన్న విషయం NDDB నివేదికలో పేర్కొనడంతో ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనేందుకు విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం. గుర్తింపు పొందిన సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతానికి కేజీ 478 రూపాయలకు కొంటున్నాం. ఈ రెండు సంస్థల నుండి తీసుకుంటున్న నెయ్యిని NDDB ల్యాబ్లో పరీక్షించగా బాగున్నట్లు నివేదిక ఇచ్చారు. NBL గుర్తింపు పొందిన ల్యాబ్కు నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించాం. ప్రస్తుతానికి వాటిలో మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుంది. తితిదే వద్ద ఉన్న ల్యాబ్లలో కల్తీ విషయం బయటపడదు. టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు, అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే విధానం చేస్తున్నాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని. అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి, అలాగే దోషాలని తొలగించడానికి ఆగస్టు 15 నుంచి 17 దాకా పవిత్రోత్సవాలని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము. ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్, అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము. అది 475 రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు. రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే. దాంట్లో నందిని ఒకటి, తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని, ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్. వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది NDDB ల్యాబ్లోనే. ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. అంటే ఈ యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్, కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవు నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత. స్వామివారంటే నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి నొప్పేటి నీకు, అది సాంప్రదాయం పాటించమంటే బూతులు తిట్టాడు. రాముడు తల తీసేస్తే ఏముంది, హనుమంతుడి చేయి విరిగిపోతే ఏమవుద్ది, బొమ్మది అన్నాడు. రథం కాలిపోతే పోతుంది, ఇంకోటి చేస్తామన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తి జగన్ అని చంద్రబాబు విమర్శించారు. ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమంటున్నాం, ట్రస్టీకి ఇవ్వమంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు.
యూ మస్ట్ నో దట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే ఏంటయా, హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది, బొమ్మే కదా, బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాములు వారి తల తీసేస్తే ఏముంది, ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు పోతే, ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో, ఆ రథం కాలిపోతే ఏమైంది, కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనమందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది, మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దాని తప్పులేదు. నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి, అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ప్రమాణ స్వీకారం చేస్తూనే టీటీడీ ఈవోని అపాయింట్ చేసి తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టాలని ఆదేశించాను. ఆయన పని మొదలు పెట్టారు. నాసిరకం నెయ్యి పంపిస్తున్నారని డౌట్ వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా వినలేదు. ఇవన్నీ కూడా జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు, నేను ప్రక్షాళన చేయమన్నాను. ప్రక్షాళన చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది. భగవంతుడి యొక్క మహత్యం అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, ఇది కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు, ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ రిపోర్టు బయట రాకుండా దాచిపెడితే అక్కడ ఈవో గాని మిగిలిన వాళ్ళు గాని రేపు ఎప్పుడన్నా బయట వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పుని క్షమాపణ కోరి, మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే, మనోభావాలపైన గౌరవం ఉంటే, మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం. ఇప్పుడే కాదు, చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూసాం. పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు. ఏమైంది? ఏం ఆదా చేశారు మీరు? మొత్తం ఈరోజు 6 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు. దీంట్లో కూడా మీరు చేసి తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే, అంటే మీరు చేసిన తప్పని, మీరు చేసింది రైట్ అని సర్టిఫికెట్ వల్ల, అంటే మీరు బాబాయిని చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాలనా? వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే, లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరి స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది, గుండె తరక్కుపోతుంది, ఆవేశం వస్తుంది. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి. మీకు నమ్మకం లేకపోవచ్చు. నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి. నేను ఎప్పుడు కూడా ఒకటే చేశాను, ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత. రెండోది,
నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం కానీ అపచారం చేయలేదు. ఒకసారి చర్చలపైన దాడులు జరిగితే నేనే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను. మెదక్, తాడేపల్లిగూడెం రెండు కూడా చాలా స్టబన్గా యాక్ట్ చేసి మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేశాను. నెయ్యిలో కల్తీ వచ్చిందని అనుమానం రాగానే టెస్టింగ్ కి పంపించాం. అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉన్నాయని తేలింది. వెంటనే అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి చర్యలు ప్రారంభించారు. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం కొత్త టెండర్స్ పిలిచారు. అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024, 23/7/2024 రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు. ఆ రిపోర్ట్స్ మీకు అందరికీ ఇచ్చాం. ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు, మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు. ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్. ఈఓ కూడా చెప్పాడు, మీరు మార్చుకోండి అని చెప్పాడు. కొంతమంది కొంత ఇంప్రూవ్మెంట్ చూపించారు. దానివల్ల నాణ్యత కొంత పెరిగింది, భక్తుల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది. కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా ఇంకా టెస్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్లో. ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు ఎన్ఏబిఎల్ అక్రిడిషన్ కోసం. వీళ్ళ దగ్గర అది కూడా లేదు. దానికి కూడా 75 లక్షలే అవుతుంది. అది కూడా లేదు. అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు. అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది. అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఎస్ వాల్యూ, ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం. 86.62 ఎస్ వాల్యూ ఉంది. ఉండవలసింది 98.05 నుంచి 101.95 ఉండాలి. దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మెయిజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది. నెంబర్ 3 2 కూడా ఉంది, అది చదవడం లేదు, 3 చదువుతున్నాను. నెంబర్ 3 22.43 ఎస్ వాల్యూ ఉంది. 95.90 నుంచి 104.10 ఉండాలి. ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్, బీఫ్ టాలో, ఈ 2 కారణం. నెంబర్ 4 ఇది ఎస్ వాల్యూ 117.42 ఉండాలి. 97.96 నుంచి 102.04 ఉంది. దీనికి కారణం లార్డ్, LARD అంటే పంది కొవ్వు. ఇవి క్లియర్గా ఈ రిపోర్ట్ ఇచ్చారు. దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈఓ గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు. 22/7/2024 మెమో ఇచ్చారు, 23 ఇచ్చాడు, 27 ఇచ్చాడు. వాళ్ళకు రిప్లై ఇచ్చారు, మళ్ళా సెకండ్ మళ్ళా పంపించాడు. ఇవి సీరియస్ గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక 5% వేయడం, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఇవన్నీ చేసి
అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు చేసినటువంటి కూడా మళ్ళా పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది. అంటే వాళ్ళపైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు. రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాడు. ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్లో బాగా సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ బెంగళూరు, విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్, స్వర్ణలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మహదేవన్ ఐఐఎం బెంగళూరు, వీళ్ళందరితో ఒక కమిటీ వేసి కమిటీ రికమెండేషన్లు తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళా టెండర్స్ పిలిచాడు. 18 మందితో ల్యాబ్ ప్యానెల్ ఏర్పాటు చేశాం. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ శిక్షణ పొందిన వారు ఈ ప్యానెల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబ్ ఏర్పాటుకు ముందుకొచ్చారు. త్వరలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నాం. ఎనేబుల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్కి మనము శాంపుల్స్ పంపించే విధానాన్ని ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఎనేబుల్ ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు. మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్నీ కూడా సింపుల్ టెస్ట్, దానివలన అడల్ట్రేషన్ అనేది బయటపడదు. సో మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ ఆవు నెయ్యి స్వచ్ఛత పరీక్షించడానికి ఎన్ఏబిఎల్ ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము. అది కంటిన్యూ చేస్తున్నాము. అలాగే సెన్సరీ ప్యానెల్ 18 మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెన్సరీ ప్యానెల్లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు సిఎఫ్టిఆర్ఐలో మైసూర్లో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద, ముఖ్యంగా రంగు, రుచి, వాసన, వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు, రేటింగ్ ఇస్తారు. ఆ స్వచ్ఛత 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్. ఓవరాల్గా రేటింగ్ 7 ఉంటే కానీ, కనీసం 7 ఉంటే కానీ అది మనము తీసుకోము. అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది. సెన్సరీ ల్యాబ్ను కూడా మనము గత 3 నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం, సెన్సరీ ప్యానెల్ని ఏర్పాటు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా చేశాం. అలాగే ఎన్డీడీబీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్లో మనకి ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్ట్రేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. ఆ ఎక్విప్మెంట్ ఖర్చు 75 లక్షలు. అది కూడా డిసెంబర్లో ఇమ్మని అడుగుతున్నాము. డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది కూడా డిసెంబర్, జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు. ఇప్పటికే మనకున్న బిల్డింగ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. తద్వారా వాళ్ళు త్వరలోనే ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మనం తీసుకునే ఆవు నెయ్యి స్వచ్ఛతకు సంబంధించి ఎక్కడా కూడా సందేహాలు అవసరం లేదు. ప్రస్తుతం తీసుకున్న నెయ్యి చాలా స్వచ్ఛమైనది. ఈ స్వచ్ఛమైన నెయ్యితోనే స్వామివారికి చేసే లడ్డు ప్రసాదాలన్నీ కూడా ఈ నెయ్యితోనే చేస్తున్నాము. ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఏవైనా దోషాలు జరిగితే వాటి పరిహారార్థం ఏటా పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఈసారి ఆగస్టు 15 నుండి 17 వరకు వాటిని నిర్వహించాం. ఆగస్టులోని అన్నప్రసాదం, లడ్డు, పొట్లాల్లో కూడా సంప్రోక్షణ చేశాం. తద్వారా ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. కల్తీ నెయ్యి వాడకం వల్ల వచ్చిన దోషం సైతం తొలగిపోయినట్లే. కానీ భక్తుల్లో నెలకొన్న ఆందోళన దృష్ట్యా సీఎం సూచన మేరకు అగమశాస్త్ర సలహాదారులు పెదజీయం గారులను సంప్రదించి శాంతి హోమం నిర్వహిస్తున్నాం. పవిత్రోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం
ప్రతి సంవత్సరం మనము నిర్వహిస్తాము. పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తామంటే మనం ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ అర్చకుల వలన కానీ భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం. దాని ప్రకారమే ఆగస్టు 15 నుంచి 17వ తారీఖు వరకు పవిత్రోత్సవాలని 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహించాము. ఇందులో భాగంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలయంలో అన్నప్రసాదం పోటు, లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది. దాని తర్వాత పోటులో వెలిసి ఉన్న శ్రీ కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది. తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి. దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది. కానీ భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా ఆగమ శాస్త్ర సలహాదారులను, శ్రీ పెదజీయం గారిని, వీరందరినీ సంప్రదించి ఇంకా ఏమన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందా అనేది ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. వారితో ఆగమ సలహాదారులతో, శ్రీ పెదజీయం గారులతో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుందనేది వారు తెలియజేయడం జరిగింది. తలాపున సముద్రం ఉన్న చేప దూపకు ఏడ్చిందంట. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం 3 మంత్రుల సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రికి పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. కాల్వకు గండిపడి 22 రోజులైనా పూడ్చలేదు. ఇన్ని రోజులైనా గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి? హరీష్ రావు, ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు తెలియదు. పేద ప్రజల ఇంటి కూల్చుతూ హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తున్నారు. లక్షల మంది రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడు వస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా? మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా. పేదల ఇల్లు కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగు నీరు అందించడం మీ ప్రాధాన్యతనా నేను అడుగుతా ఉన్నా. కాల్వలకు గండిపడి 23 రోజులైనా పూడ్చడం చేతనవ్వడం లేదా? ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 23 రోజుల్లో ఖమ్మంకు 10 సార్లు అయినా పోయి ఉంటారు. గండిపడ్డ కాలువ పక్క నుండి వెళ్తారు. అక్కడ ఆగి ఎందుకు ఇంకా పూడ్చివేయట్లేదని ఒక రివ్యూ అయినా చేయరా? 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు రైతులకు ఇచ్చే బహుమానమా? 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కనీసం హెలికాప్టర్ పంపకుండా 9 మంది ప్రాణాలు బలిగొన్న పరిస్థితి మీది. మాట్లాడితే అవకాశాన్ని దించుతాం, ఆ సూర్యుడిని దించుతాం, పెద్ద పెద్ద డైలాగులు కొడతారన్నారు హరీష్ రావు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. 3 ఈ గండిబడ్డ కాలువ పక్క నుంచే పోతారు. రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది. దాన్ని పక్కకెళ్ళి పోతున్నారు. మరి 23 రోజుల్లో కనీసం వీళ్ళు ఒక 10 సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం. ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు, ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులకు. ఇక మాట్లాడమంటే దునియా మాట్లాడుతుంది ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులు. మేము ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం,
మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం. డైలాగులు కొట్టమంటే వీరే డైలాగులు కొడతారు. 22 రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు? ఇక మాటలు మాట్లాడడం అంటే ఆకాశాన్ని వంచుతాం సూర్యుడిని దించుతామని మాట్లాడతారు. గండి పూడ్చడం 22 రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే, ఇది మీ నిర్వాకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా 9 మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది. 3 మంత్రులు ఉన్న జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి. ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది? పెండింగ్ బిల్లులు చెల్లించాలని సచివాలయం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళన. సర్పంచుల్ని అరెస్టు చేసిన పోలీసులు. సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపు 8 నెలలు గడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు 9 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. కనీసం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద మేము ముఖ్యమంత్రికి 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం కు 2 సార్లు ఇచ్చినాం. పంచాయతీరాజ్ మినిస్టర్ కి 5 సార్లు ఇచ్చినాం. అదేవిధంగా ఆల్ మినిస్టర్ అందరి మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు అందజేసినాం. అదేవిధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు. మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి, మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు, మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. గవర్నర్ గారు దాదాపు మీకు 1 నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు. ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు 8 నెలల నుంచి వెళ్ళి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతాలతోనే మేము నిరసనలు కానీ వారికి వినమించడం జరిగింది. ఇప్పటిదాకా ఇక్కడ కూడా మేము సర్పంచులం ఆందోళన కార్యక్రమాలు చేయలేదు. ఇప్పటికీ కొంతమంది సర్పంచులు సాగుకు దగ్గరలో ఉన్నారు. అప్పుల బాధ, వేధింపులు, వడ్డీలు కట్టలేక సాగుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాపాడాలని, లేని ఎడల ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం. మేము ఇన్ని రోజులు చూసినాం, ఇక మా వల్ల కాదు. ఈ నెల 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే, మేము అవసరమైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతాం. అదేవిధంగా అన్ని జిల్లాలో ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ కూడా దహనం చేస్తాం. అదేవిధంగా అధికారులని అనేక రకాలుగా మేము గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేసేందుకు మాది 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం క్లియర్ గా సర్పంచుల పెండింగ్ బిల్ల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఇవాళ వీడికి రావడం కారణం ఏంటంటే అమరవీరుల సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లో సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సభ్యులు ఆందోళన చేపట్టారు. సొంత డబ్బులు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేశామని, ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను, రైతు వేదికలు నిర్వహించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, రైతు వేదికలు నిర్వహించిన పెండింగ్ బిల్లులను, క్రీడా ప్రాంగణం నిర్వహించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, ప్రకృతి వనంలో పనిచేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, ప్రకృతి వనంలో సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను, రోడ్లు నిర్వహించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే, సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే, సర్పంచుల ఆత్మహత్యలను నివారించాలి. సర్పంచ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం నుండి వైఖరి. సర్పంచుల పెండింగ్ బిల్లు ఇవ్వకుండా
ప్రభుత్వం అండి వైఖరి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం అండి వైఖరి. ప్రభుత్వం అండి వైఖరి. బిల్లులను గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రుణమాఫీ కాని రైతుల ఆందోళన. సిద్దిపేట వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని రైతులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో తమ గోటును వినిపించి కలెక్టర్కు వినతి పత్రం ఇద్దామని వచ్చిన రైతులు కొంతమందిని లోపలికి పంపడంతో కలెక్టరేట్ ముందు రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఆందోళన చేశారు రైతులు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లేకపోవడంతో జిల్లా పీడీ గారికి వినతి పత్రం అందించిన రైతులు. ప్రజావాణి అన్నప్పుడు ప్రజల వాళ్ళ సమస్యలు వినిపించుకోవడానికి అవకాశం పెట్టిందే ఇది. మళ్ళీ మీరు ఇది పెట్టి పోకుండా లోపల పెట్టండి ఏమన్నా ఉంటే. కానీ అవెందుకు వేసి మీరు పోలీస్ కంచెలు తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మాని భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేస్తున్న భక్తురాలు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురి చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. నమస్తే అండి, నా పేరు పవన్. మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారు. తిరుమల కొండ మీద గుట్కా, అంబర్ నిషేధం, కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం యథేచ్ఛగా తింటున్నారు. ఈ పొట్లం అదే. మరి అది అంబరు తినకముందు పొట్లమా, తిన్నాక వాడు మలిచి లడ్డూలో పెట్టాడు, ఆడే పుణ్యం కట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. అది నాకు తెలిసి నోట్లో దులుపుతుంటే పడిపోతుంది. గలీజ్ దాంట్లో పెట్టి పడేసుకుంటా. ఇది మొత్తం అదే. ఇదంతా అంబరేనా? మొత్తం అంబరే. అది తీసి దీంట్లో మలిచి పెట్టారు పేపర్లో. కింద పడ్డది. ఫస్ట్ ఓపెన్ చేసి నవిలి దాంట్లో వేసేసి ఇది అదే నవిలి వేసింది. ఫ్రెష్ ఇది కాదు. ఇగో మొత్తం అదే. ఇగో స్మెల్ చూడు ఎంత ఘాటుగా ఉందో. ఇది అదే ప్రసాదంలో రావడం. ఆల్రెడీ స్మెల్ చూస్తే అర్థమైపోతుంది. అలాంటి దారుణం కూడా చేస్తారా అనిపిస్తుంది. నవిలి పెట్టారు, అందులో నవిలి పెట్టారు. ఇది కూడా అదే చూడండి. ఇప్పటికీ ఆ ఘాటు పోలేదన్న. అసలు ఇగో చేస్తాంటే వస్తా లోపల ఉన్నాయి. మరీ ఘోరంగా పెట్టారు అసలు. చేశాను. లడ్డు ఓపెన్ చేయగానే ప్యాకెట్ వచ్చేసింది. ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది. అంబర్ సిగరెటో, అంబర్ ప్యాకెటో ఏంటో. అంబరే అనుకుంటున్నాను, లేదంటే సిగరెట్ మలిసాడో ఏదో. నవిలి పడేసింది.
ఘోరంగా వస్తుంది ఆ స్మెల్. పక్క నవిలి అందులో పెట్టి అర్థం కాక లేచాడు. ముద్ద పెట్టాడు. పిసికేశారట. కింద పడిన మెయిన్ అన్నావు. ఇదంతా పోదు స్మెల్ చూసినా అసలు అది చూస్తే ఇంత ఇది ఉన్నా ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయపడుతున్నాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం పైన దాడి, నిన్న హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, ఇవాళ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చూస్తుంటే ఈ రాష్ట్రంలో గూండాల రాజ్యం తలపించే విధంగా రేవంత్ రెడ్డి పాలన కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నిటికీ కారణమన్నారు హరీష్ రావు. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ఈరోజు గుండా రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా, ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు. నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు. అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము, ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము, ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది. నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను. వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది. మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద 307 కేసు పెట్టాలి కదా. విధులకు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వారి మీద బుక్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా? తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట ముంచాడు. మార్కెట్ కమిటీ పోస్టులు అమ్ముకున్నాడు. 20 ఏళ్లుగా పనిచేసిన మాకు ఇసుమంతైనా విలువ ఇవ్వలేదు. నియోజకవర్గానికి నియంతలా వ్యవహారం చేస్తుండు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తీరును మీడియా ముఖంగా ఎండగట్టిన సొంత పార్టీ నాయకులు. గత 18 నుండి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి మేమున్నాము. మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ కేకే మహేందర్ రెడ్డి అన్న గారు మరి కొంత ప్రలోభాలకు లోనే 5-6 మాసాల క్రితము బీఆర్ఎస్ పార్టీ నుంచి గాని బీజేపీ పార్టీ నుంచి గాని కొందరు స్వార్థపరులు మా పార్టీలకు చొరబడి నిన్న మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ కార్యవర్గంలో ఉన్నటువంటి పోస్టులను వాళ్ళు తల గద్దలనుకున్నట్టు తన్నుకపోయినరు. కానీ సగటు కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది. మీరు ఎందుకు నాముష? దేనికి నాముషి? అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే నాముష చెప్పడానికి ఇబ్బంది ఏముంది? మేము అర్హులం కాదా? పార్టీకి మేము శ్రేయోభిలాషులం కాదా? మరి ఏ ఉద్దేశంతో వల్ల మీరు ఒక ఏకపక్షంగా ఎవరు తెలవకుండా ఈ నామినేషన్ గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాల్సిన ఆంతర్యం ఏంటో తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏం పాటించకుండా నేనే నా రాజును, నేనే నియంత్రణను, నేను చెప్పిందే వేదము అనే దృష్టిలో ఇవాళ ఈ సెలక్షన్ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆరోపణ చేస్తున్నాం.
కార్యకర్తలకు గుర్తించకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి ఆ క్యాండిడేట్ ను 5-6 నెలలే వచ్చి ఆయనకే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మంచం పట్టిన ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర లేవండి. తెలంగాణలో టీ హబ్ లో ఆగిన నిర్ధారణ పరీక్షలు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో టీ హబ్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ అన్ని ఆసుపత్రులకు పెట్టారు. ఇప్పుడు వాటిలో పరీక్షలు ఆగిపోయాయి, మందులు లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వార్తలు. ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ నుండి మీ మనసును మలిచి ప్రజల జీవితాల మీద, ప్రజల ఆరోగ్యం, వైద్యం గురించి మీరు ఆలోచించాలి. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. టీ హబ్లో ఆగిన నిర్ధారణ పరీక్షలు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్రతి జిల్లాలో టీ హబ్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ బయట కనీసం 10-15 వేల రూపాయలు అయ్యే టెస్టులు కూడా, అలాంటి టెస్టులు అన్నీ కూడా కేసీఆర్ గారు మన అన్ని ఆసుపత్రులకు పెట్టినారు. వీటిలలో పరీక్షలు ఆగిపోయినాయి. మందులు లేవు, ఇవే న్యూస్ వార్తలు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ నుంచి మీ మనసును మలిచి ప్రజల జీవితాల మీద, ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల వైద్యం గురించి కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్లు, కమిషన్లు, రియల్ ఎస్టేట్లు, హైడ్రాలు ఇవి తప్ప 10 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా జరగట్లేదు. నిజాంకి చెప్పాలంటే మంచం పట్టిన ప్రభుత్వం ఒక హెడ్లైన్ పెట్టాలి మీ ప్రభుత్వానికి. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడైనా నిద్రలేవండి. ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో. వెంటనే మీరే సమీక్షించి ఇవన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. 10 నెలల్లో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రుల్ని సందర్శించలేదు. ఏమన్నా అంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ప్రారంభించడం తప్ప ఏమీ చేయలేదు. రాష్ట్రంలో చాలా మంది చిన్నారులు చనిపోతున్నారు. అందుకు దయచేసి వెంటనే సమీక్ష సమావేశం పెట్టండి. మీరు రాణిస్తే మేము కూడా వచ్చి సూచన సలహాలు ఇస్తాం. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. మీతో వెంటనే ఒక సమీక్ష సమావేశం పెట్టండి. మీరు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం గాంధీకో, ఉస్మానియాకో, వరంగల్లో కేఎంసీకో ఏ ఒక్క హాస్పిటల్ని విజిట్ చేయలేదు. వారు వెళ్ళిందల్లా ఏమనంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, ఇనాగ్రేషన్ చేస్తారు, వారు ఆ ప్రైవేట్ డాక్టర్లతో ముచ్చట్లు పెడతారు తప్ప ఇప్పటి వరకు వారు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవు. 10 నెలలు అయ్యింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవు. దయచేసి వారిని కోరేది ఒక్కటే, మీకు ప్రాణాల మీద విలువ లేదు. ఇవి 8 మంది పిల్లలండి. ఇది ఈ చిన్న న్యూస్ చూడండి. కేవలం లాస్ట్ మంత్లో నీలోఫర్ హాస్పిటల్ ఇది 9 మంది చిన్నారులు చనిపోయినారు. ఇట్లాంటి న్యూస్ రోజు ఇదొండి కేవలం నీలోఫర్ హాస్పిటల్లో నేను చెప్పేది ఇది. ఇలాంటివి గాంధీలో అన్ని ఆసుపత్రులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరు వెంటనే సమీక్ష సమావేశం పెట్టి, మేము కూడా అవసరమైతే మీ సమావేశానికి మీరు రాణిస్తే, పోలీసు వాళ్ళ బెడద లేకపోతే మేము కూడా వస్తాము మీతోని, మేము కూడా కొన్ని సూచనలు చేస్తాము, సలహాలు చేస్తాము. మాకేం రాజకీయాలు చేయాలని లేదు మీలాగా. సో తప్పకుండా మేము అందరం కూడా సూచనలు ఇస్తాం మీకు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆవు నెయ్యిలో ఎక్కువగా కల్తీ ఉందన్న విషయం ఎన్డీడీబీ నివేదికల్లో పేర్కొనడంతో ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నా ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సచివాలయం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళన. సర్పంచులను అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.